ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది లెమన్ గ్రాస్ గురించి చాలా అంటే 2 నిమిషాల వీడియో, చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2 మినిట్స్ వీడియో. మరి అసలు లెమన్ గ్రాస్ని దేనికి వాడతారు, అసలు దీంట్లో ఉండే పోషకాలు ఏంటి అనే విషయం గురించి తెలుసుకుని తర్వాత దేనికి వాడతారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. దీంట్లో 100 గ్రాముల లెమన్ గ్రాస్ కనుక తీసుకుంటే మనం 99 క్యాలరీల శక్తి లభిస్తుంది. దీంతోపాటు డైటరీ ఫైబర్ లభిస్తుంది, మనకి ప్రోటీన్ లభిస్తుంది. అలాగే విటమిన్స్ వస్తే ఎవరికైతే B6 విటమిన్ కావాలో వాళ్ళు కంపల్సరీ లెమన్ గ్రాస్ వాడితే మంచిది. అలాగే C విటమిన్ అద్భుతంగా లభిస్తుంది దీంట్లో. మరి అంతేనా అంటే కాదండి, ఇంకా చెప్పాలంటే దీంట్లో ఫోలేట్ లభిస్తుంది, పొటాషియం లభిస్తుంది, ఐరన్ లభిస్తుంది, మాంగనీస్ లభిస్తుంది, కాల్షియం లభిస్తుంది. మరి ఇన్ని పదార్థాలు లభిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, అలాగే యాంటీ మైక్రోబయల్గా పనిచేసే గుణాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లెమన్ గ్రాస్లో ఉన్నాయన్నమాట. మరి బాగానే ఉందండి. గడ్డి గురించి చెప్పారు, అసలు ఇది ఎలా వాడతారు, ఎందుకు వాడతారు అన్న విషయం గురించి వచ్చేద్దాం. ఇప్పుడు వరకు దీంట్లో ఏమున్నాయి అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా వాడతారంటే దీనిలో అంటే ఫుడ్ కుక్ చేసుకునేటప్పుడు ఎక్కువగా వాడుతుంటారు. మన తెలుగు ప్రజలు తక్కువగా వాడతారేమో, కానీ సౌత్ ఈస్ట్ ఆసియాకి చెందిన ప్రజలు మాత్రం ఈ యొక్క లెమన్ గ్రాస్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకు వాడుతూ ఉంటారంటే ఫుడ్కి మంచి స్మెల్ రావడం కోసం, అంటే సిట్రస్ స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ కోసం వాడుతూ ఉంటారు. ఫుడ్ తయారు చేసుకుంటానికి వాడతారు, సాసులు తయారు చేసుకుంటానికి వాడతారు, అలాగే మ్యారినేట్ చేసి వాటిలో కూడా వాడుతూ ఉంటారు, తర్వాత ఫ్రైస్లో కూడా వాడుతూ ఉంటారు. మరి అంతేనా అంటే కాదండి, ఈ యొక్క లెమన్ గ్రాస్ నుంచి ఆయిల్ తీస్తారనమాట. ఈ ఆయిల్ తీసి ఆయిల్ని కూడా మనకి వాడుతూ ఉంటారు. దేనికి వాడుతూ ఉంటారంటే మనుషులు వాడుతారు. మరి ఇది వాడటం వల్ల ఉపయోగం ఏమిటండి అంటే ఈ యొక్క స్మెల్ కనుక పీలిస్తే 3 డిస్టర్బ్ అయిన 3 మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుందన్నమాట. అదేవిధంగా పెయిన్స్ రిలీఫ్ అవుతాయి. తర్వాత వచ్చి స్ట్రెస్ని తగ్గించే గుణం ఈ యొక్క లెమన్ ఆయిల్లో ఉందన్నమాట. అంటే లెమన్ గ్రాస్ నుంచి తీసిన ఆయిల్లో అరోమా థెరపీలో ఈ యొక్క లెమన్ గ్రాస్ ఆయిల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. అదేవిధంగా ఈ యొక్క లెమన్ గ్రాస్ని టీగా కాసుకొని తాగుతూ ఉంటారు. ఈ యొక్క గ్రాస్ని పచ్చిదైనా వాడుకోవచ్చు, ఎండబెట్టైనా వాడుకోవచ్చు అనమాట. ఇలా టీ కూడా కాసుకొని తాగటం వల్ల మన కడుపు నొప్పి లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని విషయాలు మరొక వీడియోలో తెలియదు.